హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి పప్పు బచ్చల కూర అండి. మరి ఈ పప్పులోకి మనకి నంచుకోవడానికి సైడ్ డిష్ కావాలి కాబట్టి సైడ్ డిష్గా నేను క్యారెట్లో కాబూలి చనా వేసి క్యారెట్ కాబూలి చనా ఫ్రై చేశానండి. ఇవి రెండు వెజ్ ఐటమ్సే, కాకపోతే బట్ టేస్టీ అనమాట. అయితే మార్నింగ్ అప్పుడు మనకి టైం సరిపోదు కాబట్టి రెండు ఒకేసారి సైమల్టేనియస్గా టైం వేస్ట్ అవ్వకుండా ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. పప్పు బచ్చల కూర కోసం నేను తీసుకున్న పదార్థాలు: ఒక కప్పుడు అయితే పప్పు తీసుకున్నాను. అయితే నేను ఇది కడిగి నానబెట్టి కుక్కర్లో పెడతాను. అయితే రైస్ కూడా పెట్టుకుంటానండి. అడుగున పప్పు పెట్టి పైన రైస్ పెడితే పప్పు మెత్తగా ఉడుకుతుంది అనమాట. పైన కాబూలి చనా పెట్టుకుంటాను. ఆ కాబూలి చనాలోకి ఇదిగో క్యారెట్ ఒకటి తీసుకున్నాను. ఇది చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుతాను. అలాగే ఈ బచ్చల కూర కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకుంటాను. ముందైతే ఈ పప్పు బియ్యము కడిగేసి నానబెట్టి ఒక అరగంట నానితేనండి కుక్కర్ త్వరగా విజిల్ వస్తుంది, మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే కడుగుతాను. ఈ విధంగా మీకు పెద్ద కుక్కర్ ఉంటే కనుక అన్నీ ఒకేసారి అయిపోతాయి. ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో రైసు. ఈ కాబూలి చనా నైటే నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుంటే అవి బాగా నాని త్వరగా ఉడుకుతాయి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి మనము కుక్కర్లో అన్నీ ఒకేసారి పెట్టేసుకుంటే ఈజీగా ఉడికిపోతాయండి. ముందైతే పప్పు పెట్టాను. పప్పు మెత్తగా స్మాష్ అవ్వాలి కాబట్టి, బాగా ఉడకాలి కాబట్టి అడుగున పప్పు పెట్టాను. తర్వాత రైస్ పెడుతున్నాను. అలా మూత పెట్టేయాలి ప్రతిదానికి. తర్వాత పెట్టేయాలి. తర్వాత లిడ్ పెట్టేసి మామూలుగా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ఇలా పెట్టేసుకున్న వెంటనే పైన ఇది పెట్టేయాలండి, విజిల్ వచ్చేది. ఎందుకంటే మనకి గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈ లోపల మనము ఈ ఆకుకూర కడిగేసుకుని క్యారెట్ చిన్న ముక్కలు కట్ చేసుకుని అన్నీ రెడీ పెట్టుకుంటే వంట ఈజీగా అవుతుంది. క్యారెట్ కాబూలి చనా ఫ్రై కోసం నేను తీసుకున్న పదార్థాలు ఇవైతే పోపు దినుసులండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవి కావాలన్నమాట. కొద్దిగా ఉల్లిపాయ కూడా నేను వేస్తున్నాను. మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేశాను. ఉల్లిపాయ ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. క్యారెట్ అయితే నేను ఇదిగో చాపర్లో కట్ చేశాను. ఇది క్యారెట్తో పాటు నేను ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేస్తాను అనమాట. ఎందుకంటే అవి చిన్నగా అయిపోతాయి కదా, చక్కగా కట్ అవుతాయి, మనం ఏరి పడేయకుండా తినేస్తామని అందులోనే వేసి మొత్తం అన్నీ ఒకేసారి కట్ చేశాను. ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. ఆయిల్ వేద్దాము. సరిపోతుందండి, ఎందుకంటే క్యారెట్లో జ్యూస్ ఉంటుంది కదా, దాంతో ఎగిపోతాయి. పర్వాలేదు, ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు. ముందుగా పోపులు వేద్దామండి. పప్పులు శనగపప్పు, మినప్పప్పు వేగడం లేట్ అవుతుంది కదా, ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మిగతాయి మనం యాడ్ చేద్దాం. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం వెల్లుల్లి వేసేద్దామండి. ఆ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసాను. నేను కరివేపాకు అందులో వేసి కట్ చేసేస్తాను, అందువల్ల ఇప్పుడు వేయట్లేదు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేద్దామండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగనిద్దాం. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి కదా, ఈ టైంలో మనం కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్, కర్రీకి సరిపడా, ఈ ఫ్రైకి సరిపడా, నేను తీసుకున్న క్యారెట్లకి సరిపడా ఇప్పుడే వేసేసాను. కాబూలి చనా ఉట్టిదే పెట్టానండి, దాంట్లో సాల్ట్ ఏమి వేయలేదు, వట్టిగానే పెట్టాను అనమాట. జస్ట్ బాయిల్ అవుతాయి అవి అంతే. ఉల్లిపాయలు వేగాయి కదండి చక్కగా, ఈ టైంలో మనం ఇది వేసేద్దాం క్యారెట్. ఇలాంటి చాపర్స్ మనం కొనుక్కోవాలండి, పని ఈజీగా అవుతుంది అనమాట, మనకి త్వరగా అవుతుంది. చక్కగా చిన్నగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం కట్ చేసుకోవచ్చు, అన్నీ ఈవెన్గా కట్ అవుతాయి. ఇది ఇలా కొద్దిసేపు మూత పెట్టి మగ్గరిద్దామండి. ఈ లోపల కుక్కర్లో నేను ఆ కాబూలి చనా తీసి ఇందులో వేసుకుంటాను. అది ప్రెజర్ పోతుంది ఈ లోపలను. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఇవి చక్కగా ఏగుతున్నాయి చూసారా. దీంట్లో జ్యూసు బయటకు వచ్చిందనమాట, క్యారెట్లో తడి ఆ జ్యూసు.
ఎక్కువసేపు పట్టదండి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే వేగడానికి. నేను కొద్దిగా కారం వేస్తున్నాను. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి చేశాను, సో 1 స్పూన్ సరిపోతుంది నాకు. అలాగే ఇందులో కొంచెం జీరా ధనియా పౌడర్ వేస్తే బాగుంటుందండి. ఇది కూడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఒకసారి ఇదంతా మనం కలిపిన తర్వాత ఈ కాబూలీ చనా ఉడకబెట్టి ఉంచుకున్నాం కదండి, వేసేద్దాం. బాగుంటుంది ఈ విధంగా ట్రై చేస్తే. క్యారెట్లో మనకి విటమిన్ ఏ వస్తుంది, ఫైబర్ ఉంటుంది. అలాగే ఇందులో కూడా కాబూలీ చనాలో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అలాగా విటమిన్స్, మినరల్స్ అన్నీ కలిపి మనం తినేటట్టుగా ప్లాన్ చేసుకుంటే ఒక డిష్లో అన్నీ మనకి వచ్చేస్తాయండి. కంపల్సరీ ఫైబర్ ఉండేలా చూసుకోవాలి ప్రతి డిష్లోనూ. ఫైబరు, ప్రోటీను, మిగతావన్నీ చిన్న చిన్నవి ఉంటాయండి అందులో. విటమిన్స్, మినరల్స్, ఇంకా చిన్న చిన్నవి అన్నీ చాలా రకాలు అందులో ఉంటాయి కదా. ఓకే, ఇది ఇలాగా కలిపిన తర్వాత మనం ఒకసారి మూత పెట్టేసి సిమ్లోనే మగ్గనిద్దామండి. ఒక 2 నిమిషాలు సిమ్లో మగ్గనిద్దాం. ఇదిగో 2-3 నిమిషాలకి మన ఫ్రై చక్కగా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం దించేయడమే దీన్ని. అయితే కొద్దిగా కొత్తిమీరతో మనం ఫైనల్ టచ్ ఇస్తే బాగుంటుంది అన్నమాట. కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఓకేనా? ఇది ఇలా కలిపేసిన తర్వాత మనం ఇంకా ఆపేయడమే. కొత్తిమీర పచ్చి పచ్చిగా అయినా మనం తింటాం కదా, బాగుంటుంది కదా. ఈ వేడికి అది మగ్గిపోతుంది కూడాను. ఇదిగోండి, క్యారెట్ కాబూలీ చనా ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మనం దించేసి పప్పు బచ్చల కూర పెట్టుకుందాము. దించేస్తున్నాను. ఇదిగోండి, పప్పు బచ్చల కూర కోసం నేను గిన్నె పెట్టుకున్నాను. బచ్చల కూర, ఓ చిన్న టమాటా, పచ్చిమిర్చి చీలికలు, ఇవన్నీ దీంట్లో చేసేస్తున్నాను. ఒకవేళ మీకు చిన్న కుక్కర్ ఉందనుకోండి, ఈ బచ్చల కూర పప్పు కలిపి పెట్టేసుకోవచ్చు అనమాట. పర్వాలేదు, బచ్చల కూర ఉడుకుతుంది. గోంగూర, ములంకూర అలాంటివి అయితే ఉడకవు. ఇందులో మనం ఉప్పు, కారం, పసుపు వేద్దాం. ఇదిగోండి, ఇందులో కొద్దిగా పసుపు, అలాగే పప్పుకి ఆకుకూరకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. ఫస్ట్ మీరు వేసేటప్పుడు తక్కువ వేయండి, కావాలంటే చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు. ఎక్కువ వేసేస్తే తీయలేము కదా పప్పు, కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాము, అలాగే తాలింపులో కూడా మనం ఎండుమిర్చి చేస్తాం. ఎందుకంటే 1 గ్లాసుడు వాటర్ వేసాను. ఇదంతా మనం ఉడకనివ్వాలి. ఆకు కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు పప్పు ఇందులోకి నేను తిరగేస్తాను. లోపల ఆకు ఉడకనిస్తాను. తాలింపుగా అన్నీ రెడీ చేసుకుంటాను. పప్పు తాలింపుకి అది ఆకుకూర చప్పగా ఉంటుందండి. ఆ చప్పదనం లేకుండా మనం టమాటా వేస్తే బాగుంటుందన్నమాట. మీరు టమాటా లేకుండా కూడా వండుకోవచ్చు. నచ్చిన వారు వేసుకోండి, నచ్చకపోతే టమాటో స్కిప్ చేయొచ్చు. కానీ వేస్తే కమ్మగా ఉంటుంది ఆకుకూరలో. ఇదిగో ఆకుకూర చక్కగా ఉడికిపోయింది. అయితే ఈ టైంలో మనం పప్పు వేసేయచ్చు దీంట్లో. ఆల్రెడీ పప్పు ఉడికిపోయిందే కాబట్టి ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. రెండు కలిపి ఒక 2 నిమిషాలు ఉడికితే మనము తాలింపు చేసేయచ్చు అనమాట. జస్ట్ 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఈ లోపల తాలింపు కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకోవాలి. ఇదిగో పప్పు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇలా లూజ్ ఉండాలన్నమాట. ఇది రైస్లో కలుపుకోవడానికి, చపాతీలో తినడానికి, దేంట్లోకైనా బాగుంటుంది ఇలా కలుపుకుంటేనే. ఈ టైంలో మనం ఆపేసి తాలింపు చేయొచ్చు. నేను దీన్ని దించేసి తాలింపుకి పెడతానండి. అయితే తాలింపుకి కావాల్సిన పదార్థాలు, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను నేను. వేసినా వేయకపోయినా పర్వాలేదు, ఉల్లిపాయ ఆప్షను. తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కూడా వేసినా వేయకపోయినా పర్వాలేదు, ఆకుకూరే కాబట్టి మీ ఇష్టం, వేస్తే వేయండి. కొన్నిసార్లు నేను కూడా వేయను ఆకుకూరల్లో. ఈ పప్పుల్లోకండి నెయ్యి వేసి తాలింపు చేస్తేనే బాగుంటుంది. పప్పు అనగానే కొంచెం నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది, ఆ చప్పదనం పోతుంది అనమాట. అందువల్ల నేను నెయ్యి వేస్తున్నాను. ఒకవేళ నెయ్యి తినని వారు ఉంటే ఆయిల్ వేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా చేసుకోవచ్చు. కొద్దిగా వెల్లుల్లి వేడెక్కిన తర్వాత మిగిలినవి వేద్దాం మనం.
అలాగే ఆనియన్ వేగడానికి టైం పడుతుంది కదా. ముందు ఎండుమిర్చి వేస్తే మాడిపోతాయండి, అందువల్ల లాస్ట్లో వేయాలి ఎండుమిర్చి ఎప్పుడు కూడా. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు. ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేద్దాం. చూసుకోండి, తేలతాయి మీదకి, జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మాయిలు వంట చేసేటప్పుడు, ఇబ్బంది పడకూడదు. మరి వంట అనగానే ఒకరోజుతో అయిపోదు కదండి, రోజు వండుకోవాలి మనం, 3 పూట్ల వండుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా చేతులు కాలకుండా, చాకుతో కోసేటప్పుడు తెగిపోకుండా చూసుకుంటూ జాగ్రత్తగా చేస్తే అలవాటు అయితే అప్పుడు స్పీడ్గా చేయొచ్చు. ఇలా వేగితే సరిపోతుందండి, మరి మాడిపోక్కర్లేదనమాట. ఓకేనా? అంతే. ఈ దీంట్లో మళ్ళీ వాటర్ వేయకూడదు, కూర టేస్ట్ బాగోదన్నమాట. ఏదైనా సరే తాలింపు చేసాక ఇంకా వాటర్ వేయకూడదు. ఒకవేళ మీకు పప్పు చిక్కగా అయిపోయింది అనుకుంటే అప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి, లూజు కావాలనుకుంటే, చిక్కగా అయిపోయింది అనుకుంటే. అంతే తప్ప ఇంకా చన్నీళ్ళు ఏమీ వేయకూడదు. అయిపోయిందండి, డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి, ఫైనల్గా వేడివేడిగా మన పప్పు బచ్చల కూర, అలాగే క్యారెట్ కాబూలి చెన్న ఫ్రై రెడీ అయిపోయిందండి. మనము ఏ కూర వండామన్నది కాదు, అది ఎంత రుచిగా ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏ కూర వండినప్పటికీ అది టేస్టీగా ఉంటే అందరూ ఇష్టంగా తింటారు. అలాగే ఆకుకూరలు కూడా పిల్లలకు అలవాటు చేయాలండి. మరి ఆకుకూరలు అనగానే కాల్షియము, ఐరను, పీచు పదార్థము, ఇంకా విటమిన్ ఏ కళ్ళకి మంచిది. అలాగే క్యారెట్ కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిదటండి. కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ కూడా మంచి పిండి పదార్థాలు ఇందులో ఉంటాయట, అందువల్ల షుగర్ ఉన్నవారు తినొచ్చు. అలాగే థైరాయిడ్ ఉన్నవారికి మరీ మంచిదటండి, అది కంట్రోల్ చేస్తుందట. అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది క్యారెట్. అలాగే కాబూలి చనాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇలాగ మంచి మంచి డిష్లు, మంచి కాంబినేషన్ మనం కలిపి చేసుకుంటే ఆరోగ్యంగా, రుచిగా, ఆ రుచిని మనం ఎంజాయ్ చేస్తాము, హెల్తీగా ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ.